వెల్కమ్ బ్యాక్. అసలు మన బాడీకి నార్మల్ రిక్వైర్మెంట్స్ ఏంటండి? మామూలుగా 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటే మామూలుగా బోన్ ఈ బోన్స్కి వాటికి ఈ కావాలంటే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ సరిపోతుంది. కానీ డయాబెటీస్ రాకుండా అంటే ఏమవుతుందంటే కొంతమందిలో ఈ బ్లడ్ అనాలిసిస్ చేసినప్పుడు ఏమైందంటే వైటమిన్ డి అబ్సల్యూట్గా బిలో 10 ఉంటుంది. బిలో 10 ఉంటే అది చాలా ఇన్సఫిషియన్సీ అండి, అస్సలు సరిపోదు. అలాంటి వాళ్ళకి షుగర్ ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువ. సో టైప్ 1 అయినా కానీ టైప్ 2 అయినా కానీ షుగర్ రావడానికి అంటే ఇన్సులిన్ ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది అనమాట, సెక్రెషన్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో వీళ్ళకి కంపల్సరీగా ఎక్కువ హై డోస్ అంటే థెరపటిక్ డోసెస్ ఇవ్వాలి. మెయింటెనెన్స్ డోసెస్ ఎవరికంటే బోన్ డిజార్డర్స్, ఆస్టియోమలేషియా లేకపోతే ఆస్టియోపోరోసిస్ వాళ్ళకి మెయింటెనెన్స్ డోస్ ఇస్తాం. వాటి డయాబెటీస్ రాకుండా చేయాలి. వీళ్ళకి వైటమిన్ డి అని టెస్ట్ చేస్తున్నారు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. చేసినప్పుడు వాళ్ళలో బాగా తక్కువ అంటే బిలో 10 ఉన్న వాళ్ళకి థెరపటిక్ డోసు, అబౌవ్ 20 ఉంటే 20 to 80 మెయింటెనెన్స్ డోస్ ఇస్తారనమాట. బట్ యాక్టివ్ డోస్ అంటే అప్ టు 4000 యూనిట్స్ సాచెట్స్ అవి ఎవ్రీ వీక్ ఇవ్వాలి. ఎవ్రీ వీక్ ఒక 6 weeks ఇస్తే మీకు నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది. దాంతోపాటు మెయింటెనెన్స్ ఒక 1 year దాకా రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఈ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక పావు గంట కానీ అరగంట కానీ సన్ ముందర నుంచోవాలన్నమాట, సన్ బాత్. దానివల్ల ఏమవుతుందంటే ఈ ట్యాబ్లెట్స్ అవసరం కూడా ఉండదు మనకి. బికాస్ ఆఫ్ అవర్ యాక్టివ్ లైఫ్ మన చిల్డ్రన్ కూడా దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ద సన్లైట్. మనం ట్రాపికల్ కంట్రీ, మనకి మంచి సన్లైట్ ఉన్నా మనకు రావడం అనేది దురదృష్టం. మనం ఎందుకంటే మనకు ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా కన్ఫైన్ టు హౌస్, ఇంట్లోనే ఉంటున్నాం. బయటకు వస్తే వీఆర్ ప్రొటెక్టెడ్ విత్ సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ లోషన్స్, ఇవన్నీతో ప్రొటెక్ట్. దాంతో ఏమవుతుందంటే వైటమిన్ డి తయారవడం అనేది బాడీలో తగ్గుతుంది. ఈ సన్లైట్ రేస్ స్కిన్ టచ్ అవ్వకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం అడగండి సార్. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్తే సార్. అడగండి సార్. నాకు 7-8 years నుంచి ఉంది సార్ డయాబెటిక్. ఓకే సార్. అయితే బాగా ఈ మధ్య ఒక 2 months నుంచి హ్యాండ్స్ బాగా పెయిన్ ఉన్నాయి సార్, చేతులు. అయితే అది బాగా అసలు విపరీతమైన పెయిన్ ఉంటే న్యూరో చూపించాను సార్, న్యూరో సర్జన్ ఒకతనికి. అతను ఒక 1 month కోర్స్ ఇచ్చారు సార్, చేసుకున్న తర్వాత అప్పుడు కంట్రోల్ అయింది, మళ్ళీ మొదలైంది సార్. ఒక 10 days 15 days గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ మొదలైంది చేతులు నొప్పులు. మీరు కంటిన్యూ చేయాలి, మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ రేణుక గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి రేణుక గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. నాకు 43 సంవత్సరాలండి. నా వయసు 43 సంవత్సరాలు. వెయిట్ ఏమన్నా 60 kgs అండి. అయితే ఈ షుగర్ వచ్చి 10 years అయిందండి. ఓకే. అయితే ఇప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదండి. మొన్న మంగళగిరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 495 ఉందండి షుగరు. ఎన్నాళ్ళకి చేయించుకున్నారు? ఒక 10 రోజులు అవుతుందండి. అదే 6 నెలల క్రితం చూసుకున్నారు? లేదండి, 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అవుతుందండి చూపించుకొని. ఈ మధ్యన పెరిగింది అంటే ఎప్పుడు అన్కంట్రోల్ గానే ఉంటుందండి. 300 పైన 300 ఎక్కువే ఉంటదండి. రేంజ్ మెయింటైన్ చేస్తారన్నమాట. అంటే ఇది మెట్ఫార్మిన్ 500 వేసుకుంటానండి. అది సరిపోదమ్మా మీకు. హలో, మీకు సరిపోదు. మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ మార్చుకోవాలి. మీరు ఎప్పుడో 10 ఏళ్ల నుంచి అవే మందులు వాడుతుంటే. అయితేనండి ఇప్పుడు కళ్ళు ప్రాబ్లం స్పెడ్స్ తెచ్చుకున్నాను, కానీ ఇప్పుడు గుండెల్లో నొప్పి వస్తుంది డాక్టర్ గారు. ఇవన్నీ అమ్మ ఇప్పుడు మీకు వచ్చేది ఏంటంటే మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఇందాక చెప్పినట్టు ఈవిడికి హార్ట్ వెజల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఐ వెజల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, రెటినోపతి అనమాట. అలాగే కాళ్ళు తిమిర్లు రావడం, న్యూరోపతి, ఇవన్నీ కూడా ఆవిడ చెప్పినట్టు పాపం 300, 400 హై షుగర్స్ ఉండడం వల్ల కరెక్ట్ మెడికేషన్ లేక ఆవిడ చెప్తే కరెక్ట్గా ఆవిడ చేస్తారు.
బట్ చెప్పేవాళ్ళు బట్టి ఆవిడ చేయించేవాళ్ళు బట్టి కూడా ఉంటుంది. సో ఇది అందరి కోఆపరేషన్ కావాలి, ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కావాలి, డాక్టర్స్ కోఆపరేషన్ కావాలి. ఈవిడ కూడా స్వతహాగా ఆవిడంతా వాడు డెవలప్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ కంప్లీట్గా మార్చుకోవాలి. ఎవ్రీ 3 monthsకి, ఎవ్రీ మంత్ ఒకసారి, ఎవ్రీ 3 months చెక్ చేసుకుని కంట్రోల్, లేకపోతే కంట్రోల్ చేయడానికి తాపత్రయపడాలి. లేకపోతే ఇలాగే కాంప్లికేషన్స్ వచ్చాక మనం ఏం చేయలేం, అది తగ్గించడం చాలా కష్టం. సో కాంప్లికేషన్ అంటే ఆవిడ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నారు కాబట్టి షీ నోస్ వెరీ వెల్. కొంత పీరియడ్ బాగుంటుంది, కొంచెం, కానీ ఆన్ ద లాంగ్ రన్ యావరేజ్ మినిమం మోడరేట్ లెవెల్లో ఉండాలి. అంటే 200 లోపల ఉంటే బాగుంటుంది. 300, 400 అంటే ఎనీ టైం ఎనీథింగ్, ఏదైనా జరగచ్చు అనమాట. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. నెక్స్ట్ హైదరాబాద్ నుండి రమణ గారు. నమస్తే అండి రమణ గారు. చెప్పండి మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అలాగేనండి. రమణ గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రమణ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఇప్పుడు ఈ షుగర్ మామూలుగా నేను మంచి జస్ట్ చేసుకున్నాను. నేను చేసుకుంటే ఫాస్టింగ్ ఏమన్నా 93 ఉంది, పోస్ట్ ఏమన్నా 122 ఉందండి. అయితే ఇప్పుడు మామూలుగా అసలు ఇవి నార్మల్ రేంజెస్ ఏనా? మామూలుగా షుగర్ రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఎందుకంటే మా ఫాదర్ బ్రదర్స్ కి, మా మదర్ బ్రదర్ సిస్టర్ కి వాళ్ళకి షుగర్. మీరు అన్నట్టు ఫ్యామిలీ హిస్టరీ ఉండే, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఏంటంటే వెయిట్ పెరగకుండా చూసుకోవాలండి. రోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఈ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్, మంచి ఫ్రూట్స్, అవి వెజిటేబుల్స్ అవి బాగా తీసుకోవాలి. ఫైబర్ ఉన్న కంటెంట్, వెదర్ ఇట్ ఈస్ రైస్ ఆర్ వీట్, అది కాదు ఇంపార్టెంట్. ఫైబర్ ఉన్న కంటెంట్ మీరు ఎక్కువగా తీసుకుని స్వీట్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేస్తే మీకు షుగర్ రాదు, లేకపోతే డిలే అవుతుంది. ఒకవేళ వచ్చినా కూడా తక్కువ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ మెహదీపట్నం నుండి వెంకట్రావు గారండి. నమస్తే అండి వెంకట్రావు గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అడగండి సార్. హలో డాక్టర్ గారు, నమస్కారం. నాకు 10 సంవత్సరాలు అయ్యి డయాబెటీస్ ఉన్నదండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే కాళ్ళు మంటలు విపరీతంగా ఉన్నాయి. ఈ మధ్యనే డాక్టర్ గారికి చూపించుకుంటే అది HbA1c 10.7 ఉన్నదని, దాని మీద ఒక ప్రిగేటర్ అనే మందు చెప్పారు, అది వాడండి అని చెప్పారు. తర్వాత FBS 130, తర్వాత PP 230 ఉన్నది. దీనికి తగిన సలహా చెప్పవలసిందిగా కోరుతున్నాను. అది ఇప్పుడు మీరు అన్నట్టు షుగర్ 230 కొంచెం ఎక్కువే, 200 లోపల ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ న్యూరోపతి రాకుండా మీరు అన్నట్టు మీరు వాడుతున్న ప్రిగాబాలిన్ అవన్నీ కూడా బాగున్నాయి, ప్రిగాటార్ అవి మంచివే, అవి కంటిన్యూ చేయండి. అట్ ది సేమ్ టైం ఆల్డోనిల్ అని ఇంకో ట్యాబ్లెట్ ఉంది, అది కూడా వాడితే మీకు మంటలు తగ్గడానికి ఇంకా అవకాశం ఉంది. ఆల్డోనిల్ అనేది రోజుకు 3 సార్లు దాకా వేసుకోవచ్చు, 100 mg 50 mg ట్యాబ్లెట్స్. ఓకే అండి, మనకి ఎలాంటి డైట్లో ఈ విటమిన్ డి అనేది దొరుకుతుంది? ఈ వైటమిన్ డి ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్నది వైటమిన్ డి. ఇప్పుడు మెయిన్ ఎక్సర్సైజ్ స్టూడెంట్స్లో కానీ చిల్డ్రన్లో కానీ దే ఆర్ ల్యాకింగ్. మన చిన్నప్పుడు మనం వీఆర్ ఎక్స్పోజ్డ్ టు ద స్కూల్ గ్రౌండ్స్ కానీ, సాయంత్రం పూట ఆడుకోవడం కానీ ఉండేది. ఇప్పుడు అవేం లేదు, చదువు మీద కాన్సన్ట్రేషన్, కంప్యూటర్ గేమ్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. దానివలన ఈ ఒబేసిటీ స్థూలకాయం వచ్చిన వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుందని స్టడీస్ రివీల్ చేశాయి. ద మెయిన్ రీజన్ ఈజ్ దే ఆర్ సెడెంటరీ, దే ఆర్ నాట్ యాక్టివ్. బికాస్ ఆఫ్ దట్ ఏమవుతుందంటే వైటమిన్ డి సిక్రీషన్స్ ఆర్ లెస్, ఫంక్షన్ తగ్గుతుంది. సో ఈ సోర్స్ అనేది మనం ఎక్కడి నుంచి, సన్లైట్ నుంచి, అదే బాడీలో ఎలా పెంచుకోవాలి అంటే ఫిష్ ఆయిల్స్ కానీ, ఫిష్ లివర్ కానీ, లేకపోతే ఫిష్ యాజ్ ఇట్ ఈస్, ఈ కార్డ్ లివర్ ఇది దొరకదు. అలాగే మెకిల్ అని ఒక ఫిష్ ఉంటుంది, జపనీస్ ఫిష్. ఇవన్నీ కూడా మనకి దొరకవు, కానీ మనం కొన్న ఫిష్ తిన్నా కూడా దట్స్ ఎనఫ్. కానీ సీ ఫిష్ ఇంపార్టెంట్. మన ఈ నదుల్లో దొరికే దానికంటే సీ ఫిష్లో వైటమిన్ డి ఎక్కువ ఉంటుంది. ఓకే, అసలు విటమిన్ డి లోపం వల్ల ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? వైటమిన్ డి ప్రాబ్లము అసలు మనం ఇదివరకు బోన్ డిజార్డర్స్ కామన్గా కాళ్ళ నొప్పులకైనా లేకపోతే బ్యాక్ పెయిన్కైనా అప్పటిదాకా, అంటే 60 ఏళ్ళ తర్వాత లేడీస్లో జనరల్గా ఏంటంటే లేడీస్లో ఆస్టియోపోరోసిస్ ఇది కామన్ అనమాట. బోన్ డిజార్డర్స్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా ఇవన్నీ కూడా ఈ కాల్షియం డిపాజిషన్ తగ్గుతుంది. కాల్షియం డిపాజిషన్కి మెయిన్ కారణం ఏంటంటే తగ్గడానికి కారణం వైటమిన్ డి. ఈ కాల్షియం మన ఇంటెస్టైన్స్లో అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ డి కావాలన్నమాట.
ఈ వైటమిన్ డి తక్కువ అవడం వల్ల దాని అబ్జార్ప్షన్ తగ్గుతుంది, సింథసిస్ తగ్గుతుంది, దానివలన బోన్ ఫార్మేషన్ తగ్గిపోతుంది. మోర్ ఓవర్ ఈ మెనోపాస్ వచ్చాక ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళలో ఎక్కువ అంటే మీరు అన్నట్టు 40 years దాకా స్లోగా ఉన్న ప్రాసెస్ 40 years తర్వాత స్పీడ్ అయిపోతుంది. స్పీడ్ అయిపోయి ఆస్టియోపోరోసిస్, బోన్ వీక్నెస్, పెన్సిల్గా ఉండిపోవడం, బోన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివన్నీ కామన్ అనమాట. సో ఆల్వేస్ ఆఫ్టర్ మెనోపాస్ 40 years తర్వాత ఈ కాల్షియం వైటమిన్ డి కాంబినేషన్ తీసుకోవడం చాలా మంచిది. అట్లాగే చిన్నపిల్లల్లో కూడా వైటమిన్ ఏఎన్డి క్యాప్సూల్స్ వాడడం చాలా మంచిది. ఏఎన్డి క్యాప్సూల్స్ ఎందుకంటే చిన్నపిల్లల్లో రేజ్ చీకటి అది కామన్. సో మన ఇండియాలో ఇంకా పాపులేషన్ ఇంకా మనకి న్యూట్రిషన్లీ వీఆర్ డెఫిషియెంట్. సో అలాంటి వాళ్ళకి ఏఎన్డి క్యాప్సూల్స్ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా లోపల లేకుండా అట్లీస్ట్ అన్నెసరీ డిజార్డర్స్ రాకుండా ఉంటాయి. ఓకే, షుగర్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి? షుగర్ పేషెంట్స్ ఎలాంటి డైట్ అంటే ఇందాక చెప్పినట్టే హై ఫైబర్ డైట్, ఎక్కువ పీచు పదార్థం ఉండాలి మనం తినే వాటిలో. తర్వాత మనం స్వీట్స్, షుగరు, స్వీట్నెస్ కొంచెం తగ్గించుకోవాలి. ఒకవేళ పొరపాటు తిన్నా కూడా బాగా ఎక్సర్సైజ్ ఉంటే అది కాంపన్సేట్ అయిపోతుంది. లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా మామూలు వాళ్ళకంటే, మామూలు షుగర్ పీపుల్ కంటే అది వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్ డామినెన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీరు 60 ఏళ్ళు ఆవిడ ఇందాక చెప్పినట్టు వాళ్ళలో షుగర్ లెవెల్స్ కొంచెం ఇన్సులిన్ లెవెల్స్ ఉంటాయి రెసిడ్యువల్, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అంత బాగా పెరిగిపోవు. సో అలాంటి వాళ్ళకి పర్వాలేదు. బట్ ఈ జనరల్గా ఏంటంటే ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. తర్వాత డైట్లో కూడా క్రమం తప్పకుండా ఏమీ ఎక్కువగా తీసుకోకుండా సరైన మోతాదులో తీసుకుని కరెక్ట్ నియమం అంటే కరెక్ట్గా పడుకోవడం, టెన్షన్ ఏమీ లేకుండా ఉంటే షుగర్ రాకుండా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్కి చక్కటి సజెషన్స్ ఇచ్చారు. షుగర్ పేషెంట్స్ మాట్లాడి థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ లైఫ్ లైన్. తిరిగి రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.